హోమ్ మేకర్స్ మీద ఒక శారీ బిజినెస్ చేసుకోవాలనుకున్నా మనం ఎంతో కొంత మినిమం స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదండి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకోవాలన్నా మనకి వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీ పే చేసినా మనకి ఎంత వస్తుంది మంత్లీ 20K 30K అంతకంటే ఎక్కువ రాదు. జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఒక 15,000 మీరు పే చేస్తే మన లైఫే చేంజ్ అయిపోతుంది. అంటే మంత్లీ మనం ల్యాక్స్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది పాసిబుల్ అవుతుందంటే కంపల్సరీ పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న స్కిల్స్ని యూజ్ చేసుకుంటే ఎవరికైనా పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అక్క, ఓకే మేము మనీ పే చేస్తాము, ఓకేనా. నెక్స్ట్ వర్క్ ఏంటి, మాకు ఇన్కమ్ ఎలా వస్తుంది, వర్క్ ఏంటి. సో ఇక్కడ వర్క్ ఏంటి అనుకుంటే ఇక్కడ మనకి మెనీ వేస్ ఆఫ్ వర్కింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇన్కమ్ అనేది చాలా వేస్లో జనరేట్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకొని మనీ అని చేసుకోవచ్చు. అండ్ కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్, వెబ్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్, వీటి ద్వారా మనం మనీ ఎండ్ చేసుకోవచ్చు. ఇందులో కంప్లీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటి అనుకుంటే మనకి ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్ రన్ చేసుకొని వేరే బిజినెస్ని ప్రమోషన్స్ చేసుకుంటే వాళ్ళ నుంచి మనకి మనీ అనేది వస్తుంది, ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వే ఆఫ్ ఎర్నింగ్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే అక్క మనం వేరే వాళ్ళని జాయిన్ చేయించుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడే మనమేమి జాయిన్ అవ్వండి అని నేను ఎవరికి పర్సనల్